హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠ వ్లాగ్స్ అండి. మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము ఇంకొంత ముందుకు వెళ్ళడానికి మీరే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఇదిగో చూడండి, ఇదైతే మా పెరడు, ఇంటి దగ్గర పెరడే అండి. ఈరోజు కొంచెం వాతావరణం చల్లగా ఉందని ఇంకా ఈయనైతే అవి పత్తి కట్టలు కొడతాడు. దాంట్లో మేము పత్తి వేస్తామండి ఇంటి దగ్గర పెరట్లో. అయితే పత్తి కట్ట అయితే కొడతాడు. కొంచెం చల్లగా ఉంది అని ఇంకా మేము స్టార్ట్ చేసినాము. కానీ స్టార్ట్ చేసినాక ఒక పావు గంట ఒక అర్ధ గంట తర్వాత ఫుల్ ఎండ స్టార్ట్ అయిందండి. మేము ప్రతి సంవత్సరం దీంట్లో అయితే పత్తి వేసుకుంటాము. ఇంకా మళ్ళీ అది అంటే ఇప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా, అందరి అయిపోయినాయి దున్నించుకోవడం కూడా. ఇదిగోండి మా పక్కది కూడా ఇట్లా అంటే పత్తి కట్ట మొత్తం కొట్టి ఉంచింది. ఇంకా వాళ్ళు దున్నేటప్పుడు మాది కూడా దున్నుతాడు కదా అని ఇంకా మేము కూడా ఈరోజు అయితే పత్తి కట్ట అనేది కొడుతున్నాము. నేనైతే 100 రోజుల పనికి వెళ్ళొచ్చిన తర్వాతనే ఇంకా మళ్ళీ ఇది కూడా చేద్దామని ఇద్దరం కలిసి చేసుకుంటే కొంచెం తొందరగా అవుతుంది కదా అని ఇద్దరం కలిసి అయితే చేస్తున్నాం. ఇంకా దాంట్లోకి మా శ్రేష్ఠ కూడా వచ్చిండు. ఇంకా మా శ్రేష్ఠ కూడా మేము ఏం పని చేస్తే ఆయన కూడా అదే చేసుకుంటూ ఉంటాడు. కొంచెం ఎండ అయితే ఎక్కువ అయింది, కొంచెం ఫాస్ట్గా చేద్దామని ఇంకా నేను కూడా వచ్చిన. ఇంకా ఆయన కట్టెలు కొడతా అంటే ఇంకా అవన్నీ నేనైతే కుప్పేస్తున్నా. ఇట్లా చేసుకుంటే ఇద్దరం కలిసి చేసుకుంటే ఇంకా కొంచెం తొందరగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకోసమని. మీరు అందరూ అయితే భోజనాలు చేసిండ్రు ఫ్రెండ్స్? మధ్యాహ్నం అయింది. ఇంకా నేనైతే తిన్నా, ఇంక ఈయన కూడా తిన్నాడు. డ్యూటీకి వెళ్ళొచ్చి ఈయన కూడా తిని ఇంకా మేమైతే పని అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా వర్షాలు పడితే ఇంకా పత్తి విత్తనాల పని ఇంకా అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడైతే ఇంకా వర్షాలు కొట్టడానికి అయితే ఇంకా టైం దగ్గరికి వస్తుంది కాబట్టి అందరైతే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా ఈయన డ్యూటీకి వెళ్ళి రావడం కోసం. ఒక 2-3 అవర్స్ అయితే మేమైతే దీనికైతే టైం స్పెండ్ చేసినాం. కానీ ఈరోజే కంప్లీట్ చేసినాం. పెరడే కదా, చిన్నదే, మరి బాగా పెద్దది కాదు కానీ ఇంకా చిన్నదే కాబట్టి ఇంకా తొందరనే అయితే పని అయిపోయింది. ఇద్దరం కలిసి చేసినాం కూడా కొంచెం తొందరగా పని కంప్లీట్ అయింది. ఎందుకంటే మళ్ళీ ఆయన డ్యూటీకి వెళ్ళాలి, కొంచెం పడుకోవడానికి కూడా ఈ మధ్యలో కొంచెం టైం సరిపోవట్లేదు ఆయనకు. అట్లా అని ఇంకా కొంచెం మేము ఫాస్ట్గా చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ ట్రాక్టర్ వచ్చి దున్నితే పక్క వాళ్ళ చేను, ఇంకా మళ్ళీ మా చేను దున్నడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసమని ఇక ఎండ అయినా కూడా నీడుందని అసలు మేము పని స్టార్ట్ చేస్తే కొంచెం వాతావరణం చల్లగా ఉందని ఇంకా ఎండ కూడా అయితే చాలా అంటే చాలా స్టార్ట్ అయింది. ఇక అయినా మంచిదే అని ఇక చేసేసుకున్నాం మేమైతే పని అయితే దగ్గర పడ్డది, కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా శ్రేష్ఠ అయితే మళ్ళీ ఫోన్ పెట్టించడం వల్ల పక్కకు పోయి కూర్చొని ఇంకా ఫోన్ చూసుకుంటూ ఆయన ఉన్నాడు. మేమైతే మా పనిలో మేము మునిగిపోయినాం. మధ్యాహ్నం అయిపోయింది. పని అయిపోయేసరికి అయితే ఇంకా పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేనైతే మామిడి పళ్ళు తీసుకున్నా. ఇళ్ళల్లో మామిడి పళ్ళు నీకు కొయ్యరాదు. ఇంకా నేనైతే కడిగి కోసిస్తానంటే ఇంకా శ్రేష్ఠ అయితే అసలు ఆగలేదు. ఇంకా నేనే చెప్తున్నాను. ఇదిగోండి ఒక పన్ను అయితే తీసుకో అంటే దాన్ని నేనే కట్ చేసినా కానీ ఇంకైనా అక్కడ కూర్చొని మరి కోస్తాడు. ఎంత చెప్పి నేను లేదు. ఆ మామిడి పళ్ళు అయినా ఆపి మరి మామిడి పళ్ళు కొనేదాకా ఇడిచిపెట్టలేదు. 5 కిలోలు తీసుకున్నా నేనైతే మామిడి పళ్ళు. ఎందుకంటే తక్కువగా ఇచ్చిండ్రు, చాలా అంటే చాలా తక్కువకి ఇచ్చిండ్రు. 20 రూపీస్కి కేజీ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. కానీ బాగున్నాయి. అంటే 20 రూపీస్ అంటే అసలు బాగుండేమో అనుకున్నాం మేము. కానీ కాకపోతే చూస్తే వాళ్ళదే తోట అంట తీసుకొచ్చిండ్రు బయట ట్రాల్ నుంచి.
కానీ అన్నీ బాగానే ఉన్నాయి. చాలామంది తీసుకున్నారు చూడండి, ఎంత పెద్ద పెద్దవి. మొత్తం బంగనపల్లి మామిడి పళ్ళే. చాలా అంటే చాలా, ఒక ట్రాల్ పెద్ద ట్రాల్ నుండి తీసుకొచ్చిండ్రు. మనిషికి 5 కిలోలు తీసుకున్నాం మేమైతే. 100 రూపాయలకు 5 కిలోలు ఇచ్చిండ్రు. కానీ పండ్లు అయితే బాగానే ఉన్నాయి. ఇదిగోండి శ్రేష్ఠ అయితే ఇంత చెప్పినకుండా ఇంకా ఆయనకు చాకు కనబడితే ఇంకా సంబరమే. చాకుతోటి కట్ చేసుకుంటా, ఇంకా నన్ను కట్ చేయనీయకుండా నేనే తీసుకున్నా, మళ్ళీ కట్ చేస్తానని. నాకు కట్ చేసుకోవచ్చు మమ్మీ, నేను కట్ చేస్తాను మమ్మీ అంటాడు. కానీ నేనే వినకుండా ఇంకా నేనే కట్ చేసిన ముక్కలన్నీ అయితే. బాగుందా? బయట తిందామా? ఓకే, కట్ చేసి ఇస్తా. శ్రేష్ఠ ఇటు రావు. ఈరోజు మేమైతే కందిపప్పు చేసినామండి. ఇంట్లోనైతే కూరగాయలు ఏం లేకుండే టైంకు ఇక కందిపప్పు అయితే చేసిన. అవసరం లేదా ఇప్పుడు, తర్వాత అయిపోయిన తర్వాత. ₹100కి 5 కిలోలు ఇచ్చిండ్రు. కానీ పెద్ద పెద్దగా ఉన్నాయి, మంచిగా బంగనపల్లి రసాలు. వద్దు కదా, మంచిగా తింది అంతా. 100 రూపాయలకు 5 కిలోలు బాగున్నాయి. పొద్దున్న నుంచి మామిడికాయలు తింటాడు. అన్నం తిన్నది అలా ఆకలి అయినప్పుడల్లా మామిడికాయ. ఇక బంద్ ఇచ్చుడు శ్రేష్ఠ నీకు తినద్దు ఎక్కువ. నువ్వు తింటాను మామిడికాయలు? నిజమే, మంచిగా తింటాయి. వద్దు.